నా అన్వేషణ నాకు ఆ పేరు పలకటం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే తన వీడియోలు నేను ఎప్పుడు చూడను కాబట్టి. కానీ అతను చేసిన సీతాదేవి గురించి, ద్రౌపది గురించి, లేకపోతే తన ఇష్టానుసారంగా తను ప్రవర్తించే విధానం గురించి, హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడటాలు కానీ, లేకపోతే ఒక ఫ్రూట్ పేరెట్టి మాట్లాడటం కానీ చేస్తుంటే చాలా అసహ్యకరంగా ఉంటాయి. ఎవరి వీడియోలు వాళ్ళు సపరేట్గా చేసుకోవాలి తప్ప, ఒక మతాన్ని ఒక కులాన్ని తీసుకొచ్చి, లేకపోతే ఒక దేవుళ్ళని తీసుకొచ్చి తిట్టడం అనేది ఏ మతంలోనూ కరెక్ట్ కాదు. అర్థమైందా? అలాగే తను సీతాదేవి గురించి మాట్లాడిన విషయము దేశమంతా ఖండించి ఒక్కసారిగా అతని 5 లక్షల మంది ఇన్స్టా ఫాలోవర్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ అయింది అతనిది. తర్వాత యూట్యూబ్ ఛానల్ క్లోజ్ అవుతుంది. తన పాస్బుక్లు అవన్నీ సీజ్ చేస్తే ఇండియాకు వస్తే దెబ్బకి చెంచల్గూడ జైలుకి వెళ్ళి కూర్చుంటాడు ఈ నా అన్వేషణ అనే అతను. చూడండి, నోరుంది కదా, విదేశాల్లో ఉన్నాను కదా, లేకపోతే ఏది పడితే అది మాట్లాడటం చాలా తప్పు. నేను చాలాసార్లు మొన్న ఈ మధ్యకాలంలో అతను వీడియోలు పెట్టినప్పుడు మామూలుగా యూట్యూబ్ చూస్తుంటే లైవ్లో పెట్టినప్పుడు అతను చాలామంది ఆడపిల్లలు, సార్ మీ ఫ్యాన్ సార్, నేను మీ ఫ్యాన్ సార్, అది సార్ ఇది సార్, ఏ ఫ్యానా కూర్చినా ఏంటి అసలు? ఆడపిల్లలు ఎలా ఉంటున్నారు? నీకు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఏం చేయాలనేది కూడా లేకుండా పోతుంది. ఒక హిందూ మతం గురించి తను మాట్లాడకుండా తన వీడియోలు ఎన్ని చేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. హిందూ మతం గురించి, సీతాదేవి గురించి, మన పురాణాల నుంచి మాట్లాడే అర్హత అతనికి ఉందా? అందుకని యూట్యూబ్ నుంచి కూడా హిందూ మతం సంబంధించిన ఎవరున్నా సరే బయటకు వచ్చేయండి. చక్కగా అతనికి ఇట్లా చేయకూడదు మనం అనేదన్నా బుద్ధి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరందరూ ఏమంటారు?